అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు బోధుల స్వాతి, హిందూపురం పార్లమెంటరీ కార్యదర్శి, రాప్తాడు నియోజకవర్గం, కరణానపల్లి మండలం, నగర్కుంట గ్రామం. ఈరోజు ప్రతి ఒక్క మహిళకి గుర్తుకు రావాల్సిన వ్యక్తి, ప్రతి ఒక్క మహిళ కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తి మన అన్న చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మహిళల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు తను ఇచ్చిన హామీల్లో సగానికి సగం మహిళలే ఈ రోజు బాగుపడేలాగా మహిళలకే పథకాలు తెచ్చిన వ్యక్తి మన అన్న చంద్రన్న. మహిళలు ఇబ్బందులు పడకూడదు, మహిళలు తన కాళ్ళపైన తను నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో మహిళలకు తల్లికి వందనం ఇచ్చింది చంద్రన్న, గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది మన చంద్రన్న, ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించింది మన చంద్రన్న, ఒక డ్వాక్రా మహిళగా మెప్మా సంఘాలను తెచ్చిన వ్యక్తి మన చంద్రన్న, మహిళా సాధికారత, మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి మన చంద్రన్న. మన కూటమి ప్రభుత్వం అని ఈరోజు ప్రతి ఒక్క మహిళ గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో చిన్నపిల్లల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వ్యక్తి దర్జాగా కాలర్ ఎగరేసుకుంటూ నడి రోడ్డు పైన ఆ రోజు తిరిగిన సందర్భాలను కూడా మనం చూసినాం. మరి ఈ రోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళని నడి రోడ్డు పైన బట్టలు ఊడదీసి మరి పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన.